వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 9వ భాగము 46 నుంచి 53 పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. జన్మవాంఛ పూర్తిగా కున్నచో తెలివినిచ్చి గురుడు తెలియజపూ పూర్వజన్మవాంఛ పూర్తిగా కున్నచో తెలివినిచ్చి గురుడు తెలియజప్పు అన్ని తీర్చు గురుడే ఆనందమూర్తిరా అన్ని తీర్చు గురుడే ఆనందమూర్తిరా కాళికాంబతనయ కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణ. పూర్వజన్మల్లోని కోరికలు తీరకుండా ఉంటే ఈ జన్మలో ఆ కోరికల యొక్క తీరును వాటి మూలాన్ని తెలియజెప్పి ఆ కోరికలన్నిటినీ తీర్చే గురువులే ఆనంద స్వరూపులు. మానవ జన్మ ఎత్తిన తరువాత ప్రతివారు కూడా జీవిత కాలంలో ఎన్నో కోరికలతో కాలం వెళ్లబుచ్చుతూ ఉంటారు. కొన్ని కోరికలను ఆ జన్మలోనే తీర్చుకోగలుగుతారు, కానీ మరికొన్ని కోరికలు తీరకుండానే మిగిలిపోతాయి. అలాగే వారి ఆయుష్కాలం ముగిసిపోతుంది. అటువంటి వాళ్ళు దేహాన్ని చాలించే సమయంలో కూడా అయ్యో కోరిక తీరకుండానే పోతున్నానే, నా కోరికలన్నీ ఇలా ఉండిపోయాయి అనుకుంటూ మనసు వాటిపైన నిలిపి దేహాన్ని విడుస్తారు. ఆఖరు క్షణంలో దైవ స్మరణ కంటే తీరని కోరికల మీదే ఎక్కువగా దృష్టిని పెడతారు. మరి మనం సహజంగా చెప్పుకునేది అంత్యకాలేచ మామేవ స్మరణాన్ముక్తి అని కదా. ఆ అంత్యకాలంలో మన దృష్టి, మన స్మరణ, మన మనస్సు దేని యందు ఉంటుందో, దేని యందు లగ్నమై ఉంటుందో తదనుగుణ్యమైనటువంటి మరో జన్మని పొందవలసి వస్తుందని కదా. కనుక ఈ తీరని కోరికల మీద దృష్టి పెట్టి దేహాన్ని చాలిస్తారు. ఆ విధంగా ఈ జన్మలో కోరికలు తీరకపోవటం వల్ల వాటిని తీర్చుకోవటానికి మరొక జన్మ ఎత్తవలసి ఉంటుంది. పూర్వజన్మలో వారు ఏ ఏ కోరికలను తీర్చుకోలేకపోయారు, ప్రస్తుత జన్మలో వాటి గురించి తెలుసుకోలేరు. అందువల్ల వారికి ఏదో తెలియని అశాంతి, ఏదో చెయ్యాలి అనే తపన ఉంటుంది, కానీ ఏదీ చెయ్యలేరు. ఎందుకని? వీటినే మనం వాసనలు అంటాం. ఆ పూర్వజన్మ వాసనలు ఆనాటి కోరికల వల్ల మన వెంట చేరి ఈ జన్మలో ఇలాంటి అశాంతిని, తపనని కలగచేస్తాయి. దానికి అవే చెప్పినట్టుగా కారణం పూర్వజన్మ వాసనలు వారిని వెన్నంటి ఉండటమన్నమాట. అయితే అలాంటి అశాంతిని దూరం చేసుకుని పూర్వజన్మలోని కోరికలను సాధించుకోవాలి అంటే వాళ్ళు మంచి గురువు యొక్క ఆశ్రయం పొందటం వల్ల సాధ్యమవుతుంది. ఆనందమూర్తి అయినటువంటి గురువు తన వద్దకు వచ్చిన వారెవరైనా తన ఆనందాన్ని వారికి పంచుతారు. వారి ఆనందం కోసం తమ యొక్క దివ్య శక్తి ద్వారా పూర్వజన్మ విశేషాలను కనుగొని వారు ఏ కోరికలు తీరక తపిస్తున్నారో అలాంటి వాటిని సత్వరం తీర్చే విధంగా వారి కోరికలు సఫలమయ్యే అవకాశాన్ని కలిగిస్తారు. సద్గురువులు చేయలేనంటూ ఏమీ ఉండదు. అందువల్ల జన్మలు సంతోషంగా సాగాలి అంటే ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండే సద్గురువుని ఆశ్రయించి ఆ ఆనందాన్ని, సంతోషాన్ని ప్రసాదించమని వారిని వేడుకోవటమే శ్రేయస్కరము. అలాంటి పూర్వజన్మలని అతి తేలికగా చూపించినటువంటి పరమ సద్గురువు
భగవాన్ శ్రీ వెంకట కాళీకృష్ణులు. మరి అటువంటి మహానుభావుడు తన యొక్క పూర్వజన్మ పరిస్థితి ఏమిటి, ఎందుకు నేను ఈ విధంగా బాధపడుతున్నాను అడిగినప్పుడు, ఆ కోరిక తీర్చమంటావా, ఈ కోరిక తీర్చమంటావా అంటూ ఈ జన్మలో ఆ జన్మలోని రూపాలని, స్థితిగతుల్ని, కోరికల్ని చూపి వాటిని తన యజ్ఞం ద్వారా పరిపూర్తి చేసి విధి రాతను మార్చి దివ్యమైన స్థితిని చూపించినటువంటి ఉత్కృష్ట గురువు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు కనుక వారు స్వానుభవాన్ని చక్కగా ఈ పైపద్యంలో తెలియచేశారు. పూజ్యులైన గురులు పుట్టిన భూములు మహిమతోడ వెలుగు మాన్యమగుచూ, పూజ్యులైన గురులు పుట్టిన భూములు మహిమతోడ వెలుగు మాన్యమగుచు, గనుల జన్మభూమి గడుతింపబడునురా కాళికాంబతనయ కనుము కృష్ణ. దైవ సమానంగా పూజలందుకునే సద్గురువులు జన్మించిన భూమి అంటే జన్మించినటువంటి గ్రామమో, ప్రాంతమో, దేశమో, ప్రదేశమో ఎంతో మహిమాన్వితమై ఉండి ఇతరుల చేత కీర్తింపబడుతూ అన్ని విధాల అర్హత కలిగి ఉంటుంది. సద్గురువులు కాలుమోపిన భూమి ఎంతో పవిత్రమై పుణ్యభూమిగా మారుతుంది. ఎందువల్లంటే గురువులు పరుల శ్రేయస్సు, లోకహితాన్ని కోరుతూ ప్రతిఫలాపేక్ష లేకుండా నిరంతరం కృషి చేస్తుంటారు. కనుక సాధారణ మానవులుగా కొన్ని క్లిష్టమైన అంశాలని ఎదుర్కోవలసి వస్తుంది. వాటిని అధిగమించటానికి తమ పూజలు, దీక్షల ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకుంటూ, అవసరమైతే యజ్ఞయాగాలు నిర్వహిస్తూ, వాటి ద్వారా ప్రజలకు మంచిని ప్రసాదిస్తూ, వారి బాధలను తీరుస్తూ, అవసరమైన జ్ఞానబోధనలు చేయటం ద్వారా చైతన్యవంతుల్ని చేస్తూ, వైదిక ధర్మాల్ని, ఆచారాల్ని అందరి చేత ఆచరింపచేస్తూ, ఒక మాటలో చెప్పాలంటే ప్రజల మంచి కోసం ఏవి అవసరమో వాటన్నిటినీ అందరి సమక్షంలో చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో గురువులు తమ మహిమల ద్వారా వారికి శుభాల్ని ప్రసాదిస్తారు. కనుక ఇలాంటి గొప్ప గురువుల్ని దర్శించటానికి కాలక్రమంలో ఎంతో మంది ఆ ప్రదేశానికి వస్తూ ఉంటారు. తద్వారా అంతకుముందు ఎలాంటి గుర్తింపు లేని ఆ ప్రదేశం ఏ దివ్యత్వానికి నోచుకొని ఆ ప్రదేశం అక్కడ ఉన్న గురువు వల్ల సందడిగా జనసముద్రంతో మంచి పేరు ప్రఖ్యాతుల్ని గడిస్తుంది. ఆ గురువుగారి పేరు చెప్పగానే ఆ ఊరి పేరు వెంటనే స్ఫురణకు వచ్చేంత ఘన చరిత్ర పొందుతుంది. ఉత్తమ గుణ సంపన్నులైన వారు జన్మించినప్పుడు వారి వంశానికి కీర్తి కలిగినట్టుగానే ఉదాత్త లక్షణాలు కలిగిన గురువులు జన్మించిన ప్రాంతాలకు, తిరిగిన ప్రదేశాలకు, వారు నివసించినటువంటి భూమికి మహాత్మ్యం ప్రాప్తిస్తుంది అని పూజ్యశ్రీ సద్గురువులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో తెలియచేశారు. నరులుగాను పుట్టి నవదీయ రూపులై పుణ్యనిధులతోడ పూజలందు, నరులుగాను పుట్టి నవదీయ రూపులై పుణ్యనిధులతోడ పూజలందు, గురుల పూర్వజన్మ గొప్పదై ఉండురా, గురుల పూర్వజన్మ గొప్పదై ఉండురా, కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. సాధారణ మానవులుగా జన్మించి విశిష్ట రూప సంపన్నులై పుణ్యనిధులను కలిగి అందరి చేత పూజలందుకునే గురువులు
పూర్వజన్మ గొప్పదై ఉంటుందని మనం గుర్తించాలి. ఆ గురువుల యొక్క ఉత్కృష్టమైనటువంటి జన్మ పూర్వజన్మ కూడా అయి ఉంటుంది అని. అయితే వారికి ఊహ తెలుస్తున్న సమయానికి ప్రవర్తనలో కొంచెం మార్పు కనిపిస్తుంది. మాటలలో, చేతలలో తన తోటి సహచరుల కంటే భిన్నంగా, విలక్షణంగా, ఉత్కృష్టంగా కనిపిస్తూ ఉంటారు. పుడుతూనే తమ దివ్యత్వాన్ని ప్రభావితం చేసినటువంటి వాళ్ళు, వ్యక్తం చేసినటువంటి వారు మహనీయులు, మహాత్ములు, అవతార పురుషులు కూడా మనకు తెలుసు. అయితే కొంతమంది సామాన్యులుగా పుట్టి మాన్యులై మహనీయులై వెలుగుతూ ఉంటారు. బళ్ళో వేశారనుకోండి, వాళ్ళు మిగతా విద్యార్థుల్లా కాక ఆ గురువుల్ని పదే పదే ఏదో ఒక విషయంపై ప్రశ్నిస్తూ ఉంటారు. కొంతమంది అయితే మౌనంగా ఏదో ఆలోచిస్తూ గురువులు చెప్పేది కూడా వినకుండా ఉంటారు. ఈ విధంగా వాళ్ళ ప్రవర్తన ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది. అప్పటి నుంచి వారికి ఆత్మజ్ఞానంపై తపన పుడుతుంది. తమని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వారి జిజ్ఞాస వారిని ముందుకు తీసుకువెళుతుంది, సాధనా మార్గంలో నిలుపుతుంది, మహనీయులుగా మార్చుతుంది. ఇది ఏ ఒక్క రోజులోనో సంవత్సరంలోనో జరగకపోవచ్చు. ఇలాంటి స్థితిని పొందటానికి కారణం వారి పూర్వజన్మ పుణ్యఫలం. పూర్వజన్మల్లో వారు ఎంతో గొప్పవారుగా సాధన చేసి పేరు ప్రఖ్యాతులు పొంది ఎంతో పుణ్యాన్ని బహుశా సంపాదించి ఉంటారు. అందువల్ల ఈ జన్మలో వారి కొత్తదైన దివ్య రూపం అందరి చేత పూజలు అందుకుంటూ సద్గురువులాగా, ఒక మహనీయుడులాగా, దివ్య పురుషుల్లాగా గౌరవాభిమానాల్ని పొందుతూ ఉంటారు. పూర్వజన్మల్లో అలాంటి వారు అట్టి దివ్యత్వం ఉండటం వల్ల ఈ జన్మలో సాధారణంగా కనిపించినప్పటికీ గౌరవాన్ని పొందుతూ ఉంటారు. కనుక పుణ్య సంపద అనేది జన్మ జన్మలకు సంక్రమిస్తుంది. గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. పరమయోగమెప్పుడు భద్రపరచుచుండు, నీదు కీర్తినెప్పుడు నిండుగాను. పరమయోగమెప్పుడు భద్రపరచుచుండు, నీదు కీర్తినెప్పుడు నిండుగాను. యోగ గురుడ నీకు భోగములిచ్చురా, యోగ గురుడ నీకు భోగములిచ్చురా. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. యోగం అనేది దాన్ని ఆచరించే వారికి కీర్తి తెచ్చిపెడుతుంది. శ్రేష్టమైన యోగం వచ్చిన కీర్తిని ఎల్లకాలం భద్రపరుస్తుంది. అందరికీ తెలిసిన అర్థంలో యోగం అంటే ఉన్నత స్థితి లేదు, అదృష్టం అని ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు. ఎలాగంటే మనకి తెలిసిన వారికి ఎవరికో రాజయోగం పట్టింది అని చెప్పుకుంటాం. అనగా సాధారణమైన వ్యక్తికి ఒక రాజులాగా వైభవాన్ని అనుభవించే అదృష్టం కలిగింది అని చెప్పుకోవచ్చు. అలాగే ధనయోగం, గృహయోగం, విద్యాయోగం, కళ్యాణయోగం, ఈ విధంగా ఏ ఏ విషయాల్లో ఉన్నత స్థితి కలుగుతుందో వాటిని కూడా యోగాలని పిలవటం లోకంలో పరిపాటి. కానీ యోగం అనే దానికి మరో కోణంలో వేరువేరు అర్థాలు ఉన్నాయి. అవే చిత్తవృత్తి నిరోధక యోగ అని. చిత్తవృత్తిని నిరోధించటం, కలయిక, ధ్యానం, ఉపాయం, కవచం వంటి పలు అర్థాలు వాడుకతో ఉన్నాయి ఈ యోగాన్ని గురించి. అస్తవ్యస్తంగా సంచరించే మనస్సును నిరోధించి దాన్ని స్థిరంగా ఉంచటానికి ఆచరించేది యోగమే. ఈ యోగంలో భాగంగానే ఋషులు, మహర్షులు, మునులు, మహనీయులు, సద్గురువులు కోరికలను జయించటానికి, పంచేంద్రియాలను తమ అధీనంలో పెట్టుకోవటానికి ఆచరించే ప్రక్రియ యోగం.
అలాగే ఆరోగ్యాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ నిత్య యవ్వనంగా కనిపించడానికి అభ్యసించే దివ్య విద్య కూడా ఒక యోగం. యోగం అంటే అత్యున్నత స్థాయిని లేదా స్థితిని చేరుకోవటానికి అనుసరించే మార్గం అని మనం చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక మార్గంలో మోక్షాన్ని పొందటానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా యోగాలను ఆచరిస్తూ మహత్తరమైన శక్తుల్ని పొందిన వారు ఉన్నారు. పరమయోగులంటే వీరే. వీరు ఆచరించే యోగాల వల్ల వీరి కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందుతుంది. యోగశక్తి వల్ల లోకంలో దేన్నైనా సాధించగలుగుతారు. అలాంటి యోగశక్తి కలిగిన గురువును ఆశ్రయించి యోగాన్ని అభ్యసించటం వల్ల గురువులు వారికి తగిన శక్తిని యోగ సంపదను సంప్రాప్తింపచేస్తారు అని పూజ్యశ్రీ సద్గురువులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో తెలియచేశారు. వజ్రసమౌలైన వాకులన్ వర్ధిల్లు మంచి గురుల సేవ మరువరాదు. వజ్రసమములైన వాకులన్ వర్ధిల్లు మంచి గురుల సేవ మరువరాదు. గురుల వలెన కలుగు శృతిహిత స్వరమురా. గురుల వలనే కలుగు శృతిహిత స్వరమురా. కాళికాంబతనయా కనుము కృష్ణ. సద్గురువుల బోధనలు స్వచ్ఛంగా, స్థిరంగా, ప్రస్ఫుటంగా ఉంటాయి. అలాగే వారి నిర్ణయాలు, ఆచరణలు కఠినంగా, వజ్ర సమంగా ఉంటాయి. గట్టిదనంతో కూడిన వారి సంకల్పం ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి అనుకున్నప్పుడు దానిని ముందుగానే ఒక ఆకారానికి వచ్చేలా సమున్నతంగా రూపొందించుకుని ఎలా ఆచరించాలో ఒక నిర్ణయానికి వస్తారు. ఆ తరువాత తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఆచరిస్తారు. పరిస్థితులు మారినా, చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా తలపెట్టిన కార్యక్రమం మాత్రం ఎలాంటి మార్పు లేకుండా దృఢ చిత్తంతో పూర్తి చేసేందుకు ముందుకు సాగుతారు. అంతేగాని పరిస్థితులకు లొంగిపోయి నిర్ణయాలు మాత్రం మార్చుకోరు. అవసరమైతే ఆ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వారి మనస్థితి స్థిరంగా ఉంటుంది. ఇది కాకపోతే అది చేద్దాంలే, ఈ పని సరిగ్గా కావటం లేదు కనుక వేరేది ప్రయత్నం చేద్దాంలే అని క్షణం క్షణం మార్చుకునే పద్ధతి వారి దగ్గర ఉండదు. దృఢచిత్తులైనందువల్లే వారు యోగాన్ని అవలంబించగలిగారు, దైవాన్ని మెప్పించగలిగారు, ఆ యోగ సాధనలో దివ్యత్వాన్ని పొందగలిగారు, సద్గురువులై 10 మంది చేత పూజించబడగలుగుతున్నారు. అదేవిధంగా వారి మాటలు కూడా విశ్వాసాన్ని నింపే విధంగా వాక్ శుద్ధి కలిగి ఉంటాయి. అంటే వారు చెప్పే ప్రతి మాట, ప్రతి వాక్కు సత్యమై నిలుస్తుంది. అలాగే ఆ స్వచ్ఛమైన పలుకులతో ప్రకాశించే గురువులను సేవించటం ఎవరికైనా తన జీవిత గమ్యం కావాలి. తద్వారా శిష్యుల్లో కూడా ఒక మానసిక స్థైర్యము, ధైర్యము, తర్వాత మానసిక దుర్బలత పోతుంది, ఈ ధైర్యం కలుగుతుంది. అంటే ఆ వాక్కుకే ఒక శక్తి వస్తుంది. దీనిని వాచక తపస్సు అని కూడా అంటారు. వారి యోగ సిద్ధి వారి వాక్కుని మాటే మంత్రము, పలుకే వేదము అని చెప్పినట్టుగా అవుతుందన్నమాట. కనుక శిష్యులు ఎప్పుడూ కూడా స్థిర నిర్ణయంతో ఎంచుకున్నటువంటి గురువుని వదిలిపెట్టకుండా ఆ సేవాభావంతో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, చిన్న చిన్న పరీక్షలు ఎన్ని వచ్చినా గురువును మరవకూడదు, వారి పాదసేవని విడవకూడదు. అట్లా సేవించే వారికి గురువులాగానే స్వచ్ఛమైన వాక్కును పలికే సుస్వరము, మంచి నిర్ణయాలను తీసుకోగల స్థిర చిత్తం లభిస్తాయి. ఎందుకని?
నువ్వు పరుశువేదిని ఆశ్రయిస్తే నువ్వు కూడా బంగారం ముక్కగానే మారుతావు. శక్తివంతమైనటువంటి అయస్కాంతాన్ని అంటిపెట్టుకుని ఉంటే ఆ అయస్కాంత గుణం మనకు కూడా లభిస్తుంది. అదేవిధంగా ఆ గురువు యొక్క దివ్యత్వం, మహత్వం శిష్యులకు కూడా లభిస్తాయి అంటూ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. అందబుద్ధి కలిగి మాన్యుడవు గురుజేర, చురుకుదనము హెచ్చు సుఖము కలుగు. మందబుద్ధి కలిగి మాన్యుడవు గురుజేర, చురుకుదనము హెచ్చు సుఖము గలుగు. కాకి హంసయగుచు కాంతితో వెలుగురా, కాకి హంసయగుచు కాంతితో వెలుగురా. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. పెద్దగా తెలివి లేని వాళ్ళు, తెలివి తక్కువగా ఉండేవాళ్ళు, అట్లా తెలివి తక్కువతో ప్రవర్తించేవాళ్ళు సరైన తెలివి పొందాలి అంటే సద్గురువు యొక్క ఆశ్రయం కావాలి. సాధారణ తెలివి ప్రతి మానవుడికి ఉంటుంది, కానీ కొంతమందికి మాత్రం ఆ సాధారణ తెలివి కూడా లేకుండా పూర్వజన్మ కర్మల వల్ల, లేకపోతే అనారోగ్యం వల్ల, అజ్ఞానపు పొరలు కమ్ముకొని ఉండటం వల్ల ప్రతి విషయంలో బుద్ధిని పూర్తిగా వినియోగించుకోలేక తెలివి తక్కువగా వ్యవహరిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు నాణ్యమైన గురువుని, నాణ్యత అంటే ఇక్కడ ఉత్కృష్టమైనటువంటి శ్రేష్ఠుడైనటువంటి గురువుని ఆశ్రయించటం వల్ల గురువు వీరి అజ్ఞానపు చీకటిని తొలగిస్తారు, విజ్ఞానపు వెలుగుని ప్రసాదిస్తారు. తద్వారా ప్రతి విషయంలో ఎంతో స్తబ్దుగా కనిపించేవాళ్ళు కూడా వారి దయతో ఉత్సాహాన్ని, చురుకుదానాన్ని పెంపొందించుకుని సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపగలుగుతారు. అంతకుముందు మందబుద్ధులై ఉన్న గురు సన్నిధిలో వారి చేసే బోధల వల్ల వారి ఉత్సాహం, దేన్నైనా సాధించగలం అనేటటువంటి ఆత్మస్థైర్యం, పట్టుదల పెరిగి కొత్త విషయాల్ని తెలుసుకోవటానికి బువ్విళ్ళూరుతారు. కాకి నల్లగా ఉంటుంది, అయితే నలుపు రంగు చీకటికి, తిరోగమనానికి సంకేతం. అలాగే హంస తెల్లగా ఉంటుంది, అంటే స్వచ్ఛతకు, వెలుగుకు, అభివృద్ధికి ఈ తెలుపును గుర్తుగా చెప్పుకోవచ్చు. దీని అర్థం ఎలాంటి వారైనా మంచి గురువుని గనక ఆశ్రయిస్తే మానవత్వపు విలువలు తెలిసి తన నిజ రూప దర్శనం చేసుకోగలుగుతారు. గురువు యొక్క ఆశ్రయం వల్ల ఆ బుద్ధి మూలాలను విశ్లేషించుకోగలుగుతారు. ఇక్కడ సంకేతపరంగా చెప్పుకొచ్చింది ఏమిటి అంటే, అజ్ఞానం అనేది నలుపు, నలుపుని కాకికి సంకేతపరిచి, విజ్ఞానం అనేది హంసగా తెలుపుకి సంకేతపరిచి చెబుతున్నారు. అజ్ఞానంతో ఉండేటటువంటి, మందబుద్ధితో ఉండేటటువంటి శిష్యుడైనా కూడా గురువుని ఆశ్రయించినప్పుడు చక్కగా వారి శుశ్రూషతో, వారి అనుగ్రహంతో, వారిచ్చినటువంటి జ్ఞానంతో, వారు అందించినటువంటి బోధతో జ్ఞానవంతుడై వెలుగుల్ని చిమ్ముతూ హంసలాగా మన్నన పొందుతాడు అని దీని అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. అసలు గురువుని హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నోం హంస ప్రచోదయాత్ గురు గాయత్రిని చెప్పుకొస్తారు, హంస స్వరూపాన్ని. ఎందుకనంటే హంస యొక్క విశిష్టత ఇంకా ఏమిటి అంటే, పాలని నీటిని కలిపింది అక్కడ దాని ముందు పెట్టినా పాలని మాత్రం గ్రహించి నీటిని వేరుగా వదిలేస్తుంది. అంటే పాలని నీటిని వేరు చేసేటటువంటి శక్తి, విచక్షణ జ్ఞానం హంసకు ఉంటుంది. కనుక వీరిని, ఈ హంసని పరమహంసలు, ఇవి కేవలం భౌతిక రూపమైనటువంటి హంస కాదు, పరమహంసలు, పరతత్వాన్ని తెలుసుకున్నటువంటి, లౌకిక అలౌకిక పారలౌకిక భేదాల్ని తెలుసుకొని లౌకిక జీవనాన్ని అతి తేలిగ్గా దాటి పారలౌకిక స్థితిలో రమించేటటువంటిగా వారు కనుక పరమహంసలు.
ఈ పరమహంసల్ని ఆశ్రయించేటట్టయితే శిష్యులు కూడా హంసలుగా పరమహంసలుగా రూపు చెందుతారు అని ఈ పద్యంలో పరమహంస స్వరూపుడైనటువంటి పూజ్యశ్రీ సద్గురువులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో తెలియచేశారు. ధ్యాన యోగ గురుడు జ్ఞానము పెంచుచు నవ్యకాంతులిచ్చు నరులకెప్పుడు దివ్య శక్తులెల్లో దేహమందుండురా దివ్య శక్తులెల్లో దేహమందుండురా కాళికాంబతనయ కనుము కృష్ణ. సద్గురువులు విద్యను ఆశించి తమ వద్దకు వచ్చిన వారికి వారి అర్హతలను పరిశీలించి ఏ విధమైన బోధనలు వారికి విద్యలు అవసరమో గ్రహించి వాటిలో తగిన తర్ఫీదునిస్తారు. ఇదివరకే వాళ్ళు నేర్చి ఉన్నటువంటి విద్యలను కూడా గమనించి పరిశీలించి వాటికి మెరుగులు దిద్దుతూ వారి జ్ఞానాన్ని పెంచే దిశలో తర్ఫీదిస్తారు. ధ్యాన యోగాలను ఆచరింపచేయటం వల్ల తమ శిష్యుల్లో వారికే తెలియకుండా దాగి ఉండే దివ్య శక్తుల్ని వెలికి తీయగలుగుతారు. నిజం చెప్పాలంటే ఎవరి శక్తి ఏమిటో, వారు ఏమేమి చేయగల సమర్థులో ఎవరికి వారు తెలుసుకోవటం కష్టం. ఎలాగంటే కొంతమంది పాడగలరు, కొంతమంది ఆడగలరు, నాట్యం చేయగలరు, వాయిద్యాలను వాయించగలరు, చిత్రాలు గీయగలరు, శిల్పాలు చెక్కగలరు, ప్రజాసేవ చేయగలరు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో కొంత నిపుణత ఉంటుంది. కానీ వారు తమలో ఇలాంటి నిపుణత, ఆ నిపుణతలో ప్రత్యేకత ఉన్నాయని కొన్ని సమయాల్లో పూర్తిగా గుర్తించలేరు. ఏదో ఉబుసుపోక్క కాలక్షేపం కోసం ఇలాంటివి చేస్తున్నట్టుగా భావిస్తారు. కానీ సద్గురువుల ఆశ్రయం పొందటం వల్ల వారు శిష్యుల్లో దాగి ఉన్నటువంటి శక్తులన్నీ ప్రస్ఫుటంగా బయటికి తీసి వాటిని పెంపు చేస్తారు. ఇలాంటి లౌకిక దైవీ కళలనే కాకుండా ఆధ్యాత్మిక శక్తిపై ఎక్కువ దృష్టి సారిస్తారు. కళ కూడా దైవ స్వరూపే అనుకోండి. ధ్యానయోగం వల్ల పూర్వజన్మల్లోని శక్తులు, నైపుణ్యాలు ప్రస్తుత జన్మలోని అంశాలకు తోడై జన్మ సార్థకమయ్యేటట్టుగా సద్గురువులు వారిని ఆశీర్వదిస్తారు. అప్పుడు వాళ్ళు తమలో బహిర్గతమైన దివ్య శక్తుల వల్ల కొత్త కాంతులతో విరాజిల్లుతారు. కనుక ప్రతివారు తమలో దాగి ఉన్న శక్తులను గుర్తించి వాటిని ప్రజ్వలింపచేసుకోవటానికి, మరింత పెంపు చేసుకోవటానికి ఒక గురువును, లౌకిక జీవనంలో అయినా ఒక గురువు, మాస్టారు, ఒక టీచరు తప్పనిసరి ఉండవలసిందే. మరి ఆధ్యాత్మిక విషయంలో సద్గురువును ఆశ్రయించక తప్పదు అని గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. తల్లి తండ్రి గురుల తలచి సన్మానింప తథ్యమగును శుభము తనకు నెప్పుడు పెద్దవారి పట్ల ప్రేమయే పెన్నిధి పెద్దవారి పట్ల ప్రేమయే పెన్నిధి కాళికాంబతనయ కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణ. జన్మకారకులైన తల్లిదండ్రులను, అదేవిధంగా తనకు విద్యాబుద్ధులు, జ్ఞానాన్ని నేర్పిన గురువుల్ని భక్తితో ఆదరించాలి, గౌరవించాలి, సన్మానించాలి. సన్మానించడం అంటే సహజంగా తల్లిదండ్రుల్ని చాలా కాలం విస్మరించి వారి బరువు బాధ్యతల్ని వారికే వదిలేసి వాళ్ళు ఎలా బతుకుతున్నారో, వారి జీవన గమనం ఏమిటో, ఏ రోజు ఎలా గడుస్తోందో వారికి దానిని పట్టించుకోకుండా
ఆలోచించకుండా వారు ఎన్ని బాధలు అనుభవిస్తున్నా తెలిసి కూడా ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ లోకుల దృష్టిలో తాను పడాలి అని ప్రేమగా చూసుకుంటున్నాడు అనే ప్రచారం కోసం, గొప్ప కోసం ఎప్పుడో ఒకరోజు తల్లిదండ్రులను వేదిక మీద కూర్చోబెట్టి దండలు వేసి అక్కడికి వచ్చిన వారందరితో చప్పట్లో కొట్టించటం కానే కాదు. ఇది కాదు సన్మానం అంటే. అలా చేయటం వల్ల తల్లిదండ్రులకి ద్రోహం చేసిన వారే అవుతారు. అలా కాకుండా జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఆజన్మాంతం ప్రేమగా చూస్తూ, ఆదరిస్తూ, తనకు కలిగిన దాంట్లో వారి సేవ చేస్తూ వారిని ఆనందింపచేయటం వల్ల మాత్రమే పిల్లలకి సకల శుభాలు ప్రాప్తిస్తాయి. తల్లిదండ్రులు తృప్తితో సంతోషంగా ఇచ్చే దీవెనలే బిడ్డలకి గొప్పవైనటువంటి శుభకరమైనటువంటి నిధులుగా భాసిస్తాయి. వారిని ఆదరించకుండా, ప్రేమించకుండా ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఫలించవు. ఎందుకంటే సంతాన రూప శిల్పులు తల్లిదండ్రులేగా. వారి అణువులతో, వారి కణాలతోనేగా ఈ దేహ నిర్మాణం జరిగింది. అందుకే ఆత్మావై పుత్రనామపి అని మనకు వేదవాక్యం చెబుతుంది. తన యొక్క ఆత్మస్వరూపమే బిడ్డలు. తన అణువులతో, కణాలతో ఈ బిడ్డల యొక్క దేహం నిర్మాణమైంది. అదేవిధంగా వారికి జన్మ లభించింది. కనుక మాతృరుణం, పితృరుణం, గురు రుణం తీర్చుకోవటం సాధ్యం కాదు. వారికి ఎన్ని విధాలుగా సేవలు చేసినా, ఎంతగా సత్కరించినా రుణం మాత్రం తీరేది కాదు. అందువల్లే ఎప్పుడూ వారిని గౌరవభావంతో చూడాలి, ఆదరించాలి, ప్రేమించాలి. ఆరాధనా భావంతో వారితో మెలగాలి. వారు మానసికంగా సంతోషంగా ఉండేటట్లు ప్రవర్తించటం వల్ల మనం భూమి మీదకు వచ్చినందుకు ప్రతిఫలంగా వారి రుణం కొంతైనా తీర్చుకోగలిగే అదృష్టం కలుగుతుంది. ఇది ప్రత్యేకించి ఈనాటి యువతరం, విద్యాధికులము అనుకునేటటువంటి నేటి జనరేషన్, అంటే ఈ కాలంలో ఉన్నటువంటి విద్యాధికులైనటువంటి యువతరం ప్రత్యేకించి గుర్తించాలి. తల్లిదండ్రులేడ, అట్లాగే విద్య నేర్పిన గురువుల ఎడ తమ బాధ్యత ఏమిటి, తమ ధర్మం ఏమిటి, తాము చేయవలసినదేమిటి అనేది మరొక్కసారి ఆలోచించవలసి ఉంటుంది. ఇక్కడ నిధులు అని చెప్పుకొచ్చాం పైన. నిధులు అంటే ఎక్కడో లభించేవి కాదు. పెద్దల యందు ఆరాధన, ప్రేమను మనస్ఫూర్తిగా ప్రదర్శించడమే గొప్ప నిధులుగా మనం భావించాలి. అలాంటి భావనలు ఉండటమే నిధులను పొందినట్టుగా మనం జీవన సత్యాన్ని తెలుసుకోవాలి. అలాంటి దివ్యమైన భావాన్ని ఈ పద్యంలో వ్యక్తం చేశారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు.